అధికారం కోసం వాగులాడుతా ఏదేదో కబుర్లు చెప్తున్నాడు. మారీచుడు వేషాలు మార్చాడు. అమరావతి విషయాలు తీసుకుందాం. ఆ రోజు సపోర్ట్ అన్నాడు అమరావతికి, తర్వాత ఏమన్నాడు 3 ముక్కలు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు మావిగన్ అన్నాడు, ఈరోజు ఏమన్నాడు అమరావతి పరిరక్షణడు, మళ్ళీ మావిగన్కే ఓటేస్తున్నాడు. అంటే చట్టం చేశాం, అసెంబ్లీలో ఆమోదించాం, కేంద్రంలో 2 పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతి గజెట్ చేశాడు. ఈయన ఏం చేస్తాడండి? ఎవరిని మభ్య పెడతాడండి? ఆయన ఎజెండా మోసం, ఆయన ఆచరణ వంచడం. అటువంటి వ్యక్తి కళ్ళబొల్లే కబుర్లు చెప్తున్నారు. చిన్న పిల్లడు కూడా నవ్వుకుంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు చేసేటప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందించేశారు. మేము మంత్రులుగా ఉండి కూడా బోర్డులో చూసి కింద ఏం జరుగుతున్నాయి వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి మెరుగైన విధంగా రైతులకి ఇచ్చేదానికి తీసుకెళ్తాం. కానీ అరగాలం పండించే రైతుల కష్టాల్లో ఉన్నారు. రైతు అనేది ఏంటంటే మంచి గిట్టుబాటు ధరిస్తే రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం చేస్తాయి. ఆచరణలో కొంచెం గ్యాప్ ఉంది, అది గమనించాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మెరుగైన చర్యల కోసం కృషి చేస్తాం. అంటే అన్నీ బాగున్న వాడిని ఆరోగ్యం ఉంది అంటారు, సక్రమంగా లేకుండా ఉన్నటువంటి పిచ్చోడు అంటారు. మంచిగా మానసిక పరిస్థితి బాగున్న వాళ్ళ మాట చెల్లుతుంది. మీరు ఒక విలేకరికి అడుగుతారు, నేను రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్ ఉభయ సభలు తీర్మానం చేశాయి, కేంద్ర క్యాబినెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, రాజధాని గజెట్ రాష్ట్రపతి నోటీస్ చేశారు. ఈ రాజధాని అమరావతి మ్యాప్లో ఉన్నాయి, అవునా కాదని మేము వాడేవాడో పిచ్చోడు మాట్లాడితే మీరు మాట్లాడేది ఏంటంటే ఇది చట్టబద్ధత కలిగింది. మాటకి ఒక మానసిక పరిపక్వత లేని వ్యక్తులు మాట్లాడిన దాని గురించి మీరు ప్రజల్లో అయోమయం సృష్టించాలనుకుంటున్నారా? మీరు మీడియా పాత్ర ఏంది? మీడియా వాస్తవాలు ప్రజలు తెలియజెప్పాలి. పిచ్చోళ్ళు సైకోలు మాట్లాడే మాటలు మీరు ప్రాణం ఇవ్వకండి. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అంతే. దానిలో ఇక్కడ వచ్చినటువంటి లూలు పరిస్థితులు పారిపోయి ఒక ఇండస్ట్రీ కట్టలేకపోయావు. నువ్వు వచ్చేసి అదేదో వాళ్ళేదో చెప్పారు పెట్టుబడులు లేదని మీరు మాట్లాడుతున్నారు. చూస్తున్నారు కళ్ళారా. మళ్ళీ రేపు నవంబర్లో మళ్ళీ సమ్మిట్ విశాఖపట్నంలో పెట్టబోతున్నాం, మరిన్ని పెట్టుబడులు తీసుకురాబోతున్నాం. మీరోజు కనపడట్లే మీకు ప్రగతి. వెలుగొండ చూశారు కదా, వెలుగొండ ఏం చేశారు? ఆ రోజు మీరందరూ పోయి బ్రేకింగ్ న్యూస్ చేశారు కదా, అయిపోయింది కొట్టాడో జగన్ వచ్చాడని. నీళ్లు లేని బావులని నిచ్చినేశ్వరం దూకారు సామె చెప్పినట్టు ఏమీ లేదు. వెలుగొండ పోజిచ్చారు. ఆ రోజు వచ్చి మేము చేస్తాను అడుగుతున్నాను, వచ్చి పరిహారం కావాలి, ఆచరణ చేసి చూపించాడు మా నాయకుడు. సిబిఆర్ ఈజ్ ఎ బ్రాండ్. ఆ రోజు 1996లో ఫౌండేషన్ వేసాం, 2026లో నీళ్లు వెలుగొండ సాగర్లో నీళ్ళు ఇస్తున్నాం. ఇది మా నిబద్ధత. ఎలక్షన్ ముందు స్టంట్ చేయటం, వాళ్ళ నాయకులు చప్పట కొట్టడం, ఈరోజు నిర్వాసిత డబ్బులు అంటారు, ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మిగిలేరు అంటారు. అన్నీ కాదు, మేము అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్కటి వెలుగొండ, పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి పనులు రెండో ఒకసారి చూపిస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన ఏదో వచ్చి మార్చేస్తాడండి. ఆ భ్రమల బతకబాకండి. మీకు కూడా ఉంటే ఆ గాలి పక్కన పెట్టుకోండి. అభివృద్ధి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారం మేము ముందుకెళ్తున్నాం.